ఈ కథలో దుర్వాస మహర్షి శాపం, ఇంద్రుని అహంకారం, లక్ష్మీదేవి అంతర్ధానం, సాగరమదనం వంటి గంభీర ఘట్టాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ విశేష పురాణగాథ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారగాథ. ఒకసారి దుర్వాస మహర్షి తన తపస్సుతో పరమ పవిత్రమైన మణిద్వీపానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆదిపరాశక్తి అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చింది. ఆయన భక్తితో శ్రద్ధతో ఆమెను పూజించి వందనం చేసి స్తుతులు గావించాడు. అమ్మవారు ఆయన భక్తికి తృప్తి చెంది ఒక దివ్యమాలను ప్రసాదంగా ఇచ్చింది. ఆ మాల ప్రత్యేకత ఏమిటంటే ఆ మాల శ్రీ మహాలక్ష్మీ తేజస్సుతో నిండి ఉన్నది. దాన్ని ధరించిన వారికి ఐశ్వర్యం, పవిత్రత, సంపద, శాంతి లభిస్తాయని ఆదిశక్తి స్వయంగా వరమిచ్చింది. దుర్వాస మహర్షి ఆ మాలను భక్తితో స్వీకరించి దేవేంద్రుని దర్శించేందుకు బయలుదేరారు. అప్పుడు దేవేంద్రుడు తన ఐరావతాన్ని ఎక్కి గర్వంగా దేవతల మధ్య సంచరిస్తూ ఉన్నారు. దుర్వాస మహర్షిని చూసిన ఇంద్రుడు వినయపూర్వకంగా దుర్వాస మహర్షికి నమస్కరించాడు. దుర్వాసుడు చాలా సంతోషించాడు. ఆయనకు లభించిన దివ్యమాలను ఇంద్రునికి ఆశీస్సులతో పాటు అందించాడు. ఇంద్రుడు ఆ మాలను తీసుకుని గర్వం వలన తన ఐరావతానికి మెడలో వేశాడు.